వెల్కమ్ టు ఇన్ఫినిటో ఎడు సర్వీస్. సో ఇప్పుడు విద్యా వ్యవస్థలో పిల్లవాడు చదువులో ముందంజలో ఉండాలంటే ఎలాంటి కరెక్షన్స్ కావాలి? గతంలో మనం చెప్పుకున్నాము, పిల్లవాడు ఎడ్యుకేషన్లో డెవలప్ కావాలంటే తల్లిదండ్రులు, గవర్నమెంట్, విద్యా వ్యవస్థ, మేనేజ్మెంట్, టీచర్స్, స్టూడెంట్స్ అన్నాం. సో అదేవిధంగా ఈరోజు మనం గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు మరియు విద్యాశాఖ మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి మా ఇన్ఫినిటో ఎడు సర్వీస్ తరపున ఒక చిన్న విన్నపం. మీరు డిసెంబర్ 7వ నెల 2023 నుండి విద్యాశాఖను చూస్తున్నారు సార్. మేము మా ఆర్గనైజేషన్ తరపున మీకు చిన్న విన్నపము ఈ వేదిక ద్వారా చేస్తున్నాము. విద్యా వ్యవస్థలో మీరు చేస్తున్న మార్పులకు, సూచనలకు, మీ యొక్క విధానాలకు సర్వదా మేము కృతజ్ఞులము. మరియు మా యొక్క చిన్న అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుటకు మేము ప్రయత్నం చేస్తున్నాము. మరి మా యొక్క సజెషన్ను మీరు ఒకసారి మీరు కానీ మీ బృందానికి కానీ కమిటీ వాళ్ళకు కానీ తెలియపరిచి దీన్ని కరెక్షన్ చేస్తారని ఆశిస్తున్నాము. ఇందులో మీరు అక్టోబర్ 2 రోజున స్కూల్స్ సెలవు ఇవ్వకుండా పాఠశాలలు పెట్టి యొక్క గ్రేట్ పర్సనాలిటీ యొక్క జీవిత చరిత్రలను వాటి మీద విశ్లేషణ లేకుంటే ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ లాంటి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే, తర్వాత బాక్సింగ్ డే రోజు కూడా మనం హాలిడే ఇవ్వడం కూడా, అలా మనకు అకాడమిక్ ఇయర్లో చూసుకుంటే కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయని మా యొక్క ఇన్ఫినిటో ఎడు సర్వీస్ యొక్క అభిప్రాయము. కావున ఇది కొంత ఈ మార్పు చేయడం వల్ల పిల్లలకు, విద్యా వ్యవస్థకు మేలు జరుగుతుందంటే దీన్ని మీరు కన్సిడర్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా మీకు విన్నవించుకుంటున్నాము. దయతో మా అభ్యర్థనను మీరు స్వీకరించి దాన్ని ఫాలోఅప్ చేస్తారని కోరుకుంటున్నాం. భారత్ మాతా కీ జై. జై జవాన్, జై కిసాన్.